నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పార్లమెంట్ వేదికగా ఒక బాధ్యతాయుతమైన ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నిరసన జ్వాలలకు దారితీశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల సెగ ఆదిలాబాద్ జిల్లా బేలా మండలానికి పాకింది. తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా బేలా మండల కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు. బీజేపీ ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని మరి నాడు బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్ను విభజన చేసిరని అనడం చాలా సిగ్గుచేటు. ఇది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దీనివల్ల దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏళ్ల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మబలి విధానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చినటువంటి ఎంపీ తేజస్వి సూర్యను వెంటనే ఆయన యొక్క ఎంపీ సభ్యత్వానికి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణను చురుకన చేసి మాట్లాడినందుకు మేము లోక్సభ ఎంపీ ఓం బిర్లా గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మన ఈ తేజస్వి సూర్యను వెంటనే సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఈరోజు దురదృష్టకరం ఏంటంటే 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి కూడా తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని స్పందించకుండా దద్దమల్లెక్క వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని ఉన్నారు. ఇది చాలా తెలంగాణకి సిగ్గుచేటు. రాబోయే రోజులలో తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. కానీ వాళ్ళు మౌనంగా ఉండి ఒక పక్క తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. కాబట్టి రాబోయే ఇప్పుడు ఎన్నికలు ఏవచ్చినా కూడా తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మనం తెలియజేస్తూ మరోసారి నేను ఈ తేజస్వి సూర్యని హెచ్చరిస్తున్నాం బేలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున. మరోసారి మీరు తెలంగాణ గురించి ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని తప్పకుండా మీ అక్కడ బెంగళూరుకి వచ్చి మీ ఇంటిని ఘేరాయించి మిమ్మల్ని తెలంగాణ కాదు భారతదేశంలో ఎక్కడ తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ పాల్గొని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో కూర్చొని దేశం కోసం పనిచేయాల్సిన ఒక ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తెలంగాణ అంటే 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం. అటువంటి రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా 2 ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచిన తేజస్వి సూర్యను వెంటనే ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తేజస్వి సూర్య బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. తమ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలను ఎంత మాత్రం సహించేదే లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తేజస్వి సూర్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఇతర రాజకీయ పక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న తరుణంలో ఇలాంటి విభజన రాజకీయాలు, ఇటువంటి పోలికలు ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటులో జరిగిన ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? తేజస్వి సూర్య తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు వేచి చూడాలి.